కేరళలో ప్రకృతి ప్రకోపం మర్చిపోకముందే హిమాచల్ ప్రదేశ్లో మరో ఘటన చోటు చేసుకుంది. సిమ్లా సమీపంలోని రాంపూర్లో తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురవడంతో 50 మంది గల్లంతయ్యారు. సమేస్గఢ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు సమీపంలో క్లౌడ్ బరస్ట్ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంతమంది మరణించారనే లెక్క మాత్రం తేలడం లేదు. इस प्रकार से गांव को पूरे गांव को दफन कर दिया इसने। ओ बेटा జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు హోంగార్డుల బృందాలు సహాయక చర్యలైతే ప్రారంభించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నామని కశ్యప్ తెలిపారు. జిల్లాలోని ఫదార్ సబ్ డివిజన్లోని తల్తూకోడ్ మరో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇక్కడ వరదల్లో ఒక మృతదేహాన్ని వెలికి తీశామని, 9 మంది గల్లంతయ్యారని మండి డిప్యూటీ కమిషనర్ అపూర్వ దేవగన్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వరదల కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. జిల్లా యంత్రాంగం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టం, జనజీవనం అస్తవ్యస్తమైంది. ఘటనపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖ్తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి భయానక దృశ్యాలు బయటకు వస్తున్నాయి. లోయలు, పట్టణాల గుండా నీరు వెళ్తోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.